ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికే శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు స్తుతి కలుగునుగా. కీర్తన 118:5. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చాను. ఇంకా కీర్తనకారుడు తన అనుభవాలను ప్రస్తావిస్తూ కీర్తన 18:19లో విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను అని ప్రభువు స్తుతిస్తున్నాడు. ఇంకా 4:1 కీర్తనలో ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే అని ప్రభువు స్తుతిస్తున్నాడు. ఇరుకు అనగా కష్టం, నష్టం, వ్యాధి, ఇబ్బంది సమయం. మన పితరులు ఇశ్రాయేలీయులు ఐగుప్తు అనే ఇరుకులో ఉన్నప్పుడు మొరపెట్టారు. మన దేవుడు వారి ప్రార్థన విని వారిని విశాలమైన మంచి దేశమున పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించారు. నిర్గమ 3:7-8. ఎబ్బేజు సరిహద్దులను విశాలపరచమని ప్రార్థించాడు. ప్రభు కాదనలేదు, అంగీకరించి దయచేశారు. మొదటి వృత్తాంతంలో 4:10. యోబు 36:16లో ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును అనే వాగ్దానం ఉంది. హృదయ విశాలతను గురించి 2 కొరింథీ 6:11-13 పౌలు గారు రాస్తూ వచ్చారు. కాబట్టి ప్రార్థించి ప్రకృతి శరీరాత్మ సంబంధమైన విశాలత పొందండి.